చూసి బాగా సివియర్ ఉంటే నురుగు కాచింది ఒక నోట్లోకి వెళ్ళి అదే ఎంతసేపు అంటే ఆయనకు ఐడియా ఉండదు ఎప్పుడు కుట్టి నోట్లోకి వెళ్ళి నురుగు వస్తుంది కదా అప్పుడు ఈ మెడికల్ ఆఫీసర్ ఏం చేస్తారంటే నాడి దగ్గర మన వేవ్స్ దగ్గర ఇంజక్షన్ స్పాట్ ఇచ్చేస్తారు ఇవ్వడం ద్వారా 99% పట్టుతారు. ఇందరూ ఉంటాం కదా మేము సడన్ గా టోక కనిపించింది బండి ఏమో అనుకున్నా చూసాకంటే ఇటు వచ్చింది మూతి శివానా కానీ పెట్టుకొని అందులో పోయింది లోపలికి. పక్కకు మీ స్టాఫ్ రూమ్ అది ఎంత చెత్త అంతా క్లీన్ చేసుకోవాలి కదా. ఇంకొక ఆయన ఉంటుంది అందులో నేను ఉంటాయి ఇంట్లో ఇంకొక ఆయన ఉంటుంది. కిటికీలు కరెక్ట్ లేవు అన్ని జాలీలు ఏం లేవు అన్ని బిల్డింగ్ పాత బిల్డింగ్ హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీ స్వాగతం. ఈ రోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట్ 108 ఇది పక్కన స్టాఫ్ రూమ్ ఉంటుంది అంటే వాళ్ళ స్టాఫ్ రూమ్ అక్కడ ఉంది. 108 వాళ్ళ స్టాఫ్ రూమ్ పక్కకు ఉంది. ఇటు పక్కకేమో ఆయమ్మలు ఉంటారు. ఈ ఆయమ్మలు ఎక్కడ పనిచేస్తారంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయమ్మలు పనిచేస్తారు, ఇద్దరు ఉంటారు. ఇట్లా ఒక పాము వచ్చిందట. అది ఏ పాము వచ్చిందో వీళ్ళకి కనుక్కున్నాం. అయితే వీళ్ళకి అడిగేసరికి వీళ్ళు అంటారు అన్న ఇది ఏ పాము వచ్చిందో మాకు తెలియదు. సో ఇప్పుడు దాన్ని అయితే మనం ఆ స్నేక్ని అయితే మనం రెస్క్యూ చేద్దాం. అది ఏ స్నేక్ ఉందో. సో గైస్ చూడండి, ఇదంతా చెత్తా చెదరం పెట్టద్దు. ఇట్లా చెత్తా చెదరం పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ ఎలుకల సంఖ్య బాగా అయిపోతుంది. తెలిసే కదా ఎలుకలు అంటే ర్యాట్స్. సో ఆ ర్యాట్స్ పెరిగిపోతుంటాయి అన్నమాట. ర్యాట్స్ వస్తుంటాయి ఇక్కడ. ర్యాట్స్ వస్తే ర్యాట్స్ని వెంబడించుకుంటే ఏమొస్తాయి? పాములు వస్తాయి. సో మనం జాగ్రత్త ఉండాలి కదా. మనం పబ్లిక్ అవేర్నెస్ ఎవరు పెట్టినా సరే కానీ ఉండేటోళ్ళు మీరు. ఇప్పుడు జరిగింది మంచి పాము వచ్చింది చెడు పాము వచ్చింది కావచ్చు. తర్వాత విషయం కలిసింది అనుకోండి ఇద్దరులా ఎప్పుడు ఏమైతే తెలియదు. ఫస్ట్ మనం ఏంటంటే జాగ్రత్త ఉండాలా. ఇగో ఇక్కడ చూడు, ఇగో ఎంత పెట్టుకున్నావు, జాలీ పెట్టుకున్నావు, ఇక్కడ హోల్ ఉన్నది, అదంతా కూలిపోతున్నది. కూలిపోయే బిల్డింగ్ కానీ ఇంకా టెంపరీగా ఇల్లు ఏదో మేము ఇంత స్నానం చేయదందుకు చేసినప్పుడు వండుకొని తినేందుకు ఒక పూట ఉంటున్నాం అట్లా. గంతే కదా, పర్మనెంట్ గా ఉండలేదు దీంట్లో. ఆమె ఉంటది, నేను. ఓకే రైట్. సో గైస్ ఇప్పుడు దాని మనం రెస్క్యూ చేద్దాం. అది ఏ స్నేక్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చూద్దాం. ఒకవేళ వెనమస్ స్నేక్ అయితే హ్యాండ్ గ్లోవ్ చేసుకుంటాం, నాన్ వెనమస్ అయితే హ్యాండ్ గ్లోవ్ చేసుకోను. డబ్బల వెనకాల అంటున్నది, డబ్బల వెనకాల ఇక్కడ ఉంది. ఇక్కడ బయటకు వచ్చింది చూడు, నాగం పాము ఉన్నది. నాగం పాము ఉన్నది. అది రెస్క్యూ చేద్దాం మనం. ఓ మై గాడ్, ఇగో బుసలు ఎట్లా కొట్టారు. ఏ చిన్న ఇటు చూడు. ఏ బో, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇట్రా పెట్టా. చాలా మంది నా ఫాలోవర్స్ అంటున్నారు బ్రదర్ మీరు హ్యాండ్ గ్లోవ్స్ వేసుకొని రెస్క్యూ చేయాలా, హ్యాండ్ గ్లోవ్స్ వేసుకొని రెస్క్యూ చేయాలంటున్నారు. సో హ్యాండ్ గ్లోవ్స్ వేసుకుంటే మనకు స్నేక్ కంఫర్ట్గా పట్టరా జారిపోతుంది. సో చల్లనట్టు బయటికి వెళ్దాం. ఫస్ట్ బయటికి ఉబ్బరిస్తుంది. దీంట్లో ఎంతసేపు ముచ్చట లైట్ బంద్ పెట్టారు. తిన్నాక వెంటనే నచ్చి ఏ పామని కుట్టాను ట్రీట్మెంట్ జల్లా సేమ్ కాదు. ఒక నామపాము కుట్టి 40 నిమిషాలు అయిందా విషం ఎక్కిపోయి బాడీలు అంటుంటారా డైరెక్ట్ మన నరంకి ఇస్తారు. అవి
డైరెక్ట్ ఇస్తారు. అది మెడికల్ ఆఫీసర్ వల్లనే అవుతుంది. మెడికల్ ఆఫీసర్ బాగా సివియర్ ఉంటే నురుగు కాచిన ఒక నోట్లోకి వెళ్ళి అదే ఎంతసేపు అంటే ఆయనకు ఐడియా ఉండదు ఎప్పుడు కుట్టి నోట్లోకి వెళ్ళి నురుగు వస్తుంది కదా. అప్పుడు ఈ మెడికల్ ఆఫీసర్ ఏం చేస్తారంటే నాడి దగ్గర మన వేవ్స్ దగ్గర ఇంజక్షన్ స్పాట్ ఇచ్చేస్తారు. ఇయ్యడం ద్వారా 99% పట్టుతారు. హాఫ్ అన్ అవర్ అయినా కానీ ఆ అబ్బాయికి తెలియదు విషయం వచ్చింది నోట్లోకి వెళ్ళి హాస్పిటల్ వచ్చేసిండు అంటే బురస వస్తుంది కొంచెం కోమలని ఉన్నారు. వెంటనే మెడికల్ ఆఫీసర్ దండన ఇది ఇయ్యడం ద్వారా వేవ్స్కు డైరెక్ట్ బాడీలోకి ఇమీడియట్గా వెళ్ళిపోయి జల్దీ రియాక్షన్ అంటే ఒక 10-15 నిమిషాలలో దాన్ని ఆపేసి బతకడానికి ఛాన్సెస్ ఉంటాయి. 99% బతకడానికి ఛాన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు గ్లూకోజ్లో ఇస్తారు అదేంటి? అవే టెస్ట్ డోస్ అది లేదు, అవే డైరెక్ట్ ఇవ్వకుండా దాంట్లో ఇస్తారు అన్నట్టు. దాంట్లో ఎందుకు ఇస్తారు? దాంట్లో ఇవ్వడం ద్వారా ఏంటంటే మెల్ల మెప్తుంటది కదా, ఏ పాము తెలియదు కాబట్టి. వేవ్స్ అనేది నాగు పాము అనేది పర్టికులర్ గా చెప్తే మనం చేయొచ్చు. అంటే ఏ పాము తెలియదు, ఆయన సీరియస్ లేదు కదా. ఒకవేళ ఇప్పుడు నాన్ వెనమస్ పాము కరిచింది అనుకో, నాన్ వెనమస్ పాము కరిచింది, కరిచిన తర్వాత మనకు బాడీలో యాంటీ వెనమ్ ఇంజెక్షన్ ఇచ్చారు అనుకో, అప్పుడు ఎట్లా? ఏం కాదు, నీకు ఎక్కడికి ఏ పాము కలిసిన అది ఏంటంటే దాన్ని ఏ విషం ఉన్నా విషం లేకున్నా విరుగుడుతోని ఎవరన్నా ఏ కొంచెం ఉన్నా ఏం కాదు అన్నట్టు. దానివల్ల విరుగుడైతే నయం అయిపోతుంది, ఏం కాలేదు అనుకో నార్మల్. ఇప్పుడు మనకు నీరసం వస్తుంది కదా, మనకేంటి గ్లూకోజ్ వాటర్ తాగితే ఏమైతే వెంటనే కొంచెం ఎనర్జీ వస్తుంది. మోషన్స్ అయినాయి ఆ పేషెంట్కు, నడవలేని సిటీలో ఉంటారు, బాత్రూమ్ పోలేని ఉంటుంది. ఏం చేస్తాం, ఓరస్ కలుపుకొని తాగమంటాం. కొంచెం తాగని ఏమైతే బాడీలో ఎనర్జీ వస్తుంది. అవునా, అంటే అది తాగటం ద్వారా అంటే కొంచెం హుషారుగా అవుతాడు, కొంచెం పోయి తానిచ్చి తాను పోగలుగుతాడు అట్లా అన్నట్టు. అది ఇప్పుడు అన్న ఉట్టుకుని ఇప్పుడు స్నేక్ బైట్ అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి? దగ్గరున్న పిఎస్సీలకు పోవాలి. సో అన్న 108 డ్రైవర్. సో అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న స్నేక్ బైట్ అయిన తర్వాత మనం వెళ్ళాల్సింది ఇక్కడ మనకి ఎక్కడైనా సరే పొలాల కానీ పాము కొడితే దగ్గరున్న పిఎస్సీలకు వెళ్ళాలి. అవునా, దాంట్లో అన్ని యాంటీబయాటిక్ అన్ని ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఈ పాము కరిచింది నాకు, ఇక్కడ ఇది వెనమ్ అనేది ఇంజెక్ట్ చేసింది. ఓకే, అవునా? ఇప్పుడు ఈ వెనమ్ ని మనం నాకు తెలుసుకోదామా? చెప్పలేము. ₹60 received on phone pay. తీసేస్తాం కదా కొందరు. అప్పటి దాంట్లో ఏం చేస్తుండే, పండ్లతో ఘాట్లతో అవునా విషయాన్ని ఇట్లా కొరికి తీసేస్తుండే. అయిన తర్వాత మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? దగ్గరున్న పిఎస్సీకి రావాలి. ఓకే, అవునా, అక్కడ ఏం గుర్తిందో అక్కడ పిఎస్సీ అంటే కొంతమందికి తెలియదు. గవర్నమెంట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి దగ్గరున్న. ఇప్పుడు నందిపెట్లు ఉంది, చుట్టుపక్కల 30 విలేజ్లు ఉన్నాయి. డొంకేశ్వర్ ఉంది పిఎస్సీ, రాత్రి సాయంత్రం 5 గంటల దాకా ఉంటుంది. ఆ టైంలో ఏమన్నా అయితే డొంకేశ్వర్ పిఎస్సీకి వెళ్ళచ్చు, అంటే గవర్నమెంట్ హాస్పిటల్కు. చుట్టుపక్కల 33 విలేజ్ వాళ్ళు ఇక్కడ నందిపేటకి సంబంధించి నందిపేట వస్తారు. మామూలుగా అది బండి ఉంది అనుకో నైట్ టైంలో, నందిపేట అయితే 24/7 24 గంటలు ఉంటుంది. ఏది గుర్తినా ఆ రాత్రి వస్తే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. అవసరం అనుకుంటే నిజామాబాద్ రిఫర్ ఇస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్కు రిఫర్ చేస్తారు. అంబులెన్స్ నిజామాబాద్ లో కూడా మంచి ఇప్పుడు ఇక్కడ సర్వీస్ ఇస్తారు. కరెక్ట్, నిజామాబాద్ లో కూడా ఇదే సర్వీస్ అక్కడ ఇస్తారు. అంటే మేము పోయి చెప్తారు కదా, మా టెక్నీషియన్ ఉంటారు, పోయి మేడం స్నేక్ బైట్ కేసు రిఫర్ అని చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్న స్టాఫ్కి చెప్పగానే బ్లడ్ తీసుకుంటారు, దాన్ని ల్యాబ్కి పంపించేస్తారు. ఆ రిపోర్ట్ వచ్చినాక ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకవేళ రిపోర్ట్ వచ్చి లేట్ అవుతుంది. లేట్ కాదు, వీటికి మాత్రం లేట్ జరగదు. ఎప్పుడైనా బై మిస్టేక్ జరిగితే జరగచ్చేమో కానీ 90% జరగదు 100లో. ఒకవేళ జరిగింది అనుకో, అప్పుడు ఒకవేళ అక్కడ ఉంటారు కదా ఏ పాము అనేది చూడరుగా ట్రీట్మెంట్ నడిచింది కదా ఆల్రెడీ. మనం ఇక్కడ పిఎస్సీలు ఇచ్చినామా 99% అయిపోయినట్టే ట్రీట్మెంట్. కానీ ఏంటంటే విషం ఉందా లేదా అబ్జర్వేషన్ ఉంచుకుంటారు ఒకరోజు. ఒకవేళ బ్లడ్ లో విషం క్లాట్ అయితే ఆ విషం ఎక్కి ఉంటే బ్లడ్ లో ఒకరోజు అబ్జర్వేషన్ లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంచుకొని ట్రీట్మెంట్ చేసి పంపించేస్తారు. 99% గవర్నమెంట్ హాస్పిటల్ అయిపోతారు విలేజ్ లా మండల్ ఉన్న హాస్పిటల్ అని. ఓకే ఓకే, అక్కడ ఏంటంటే జస్ట్ మనకు వీళ్ళకి అనుమానం పోవడానికి అరే బ్లడ్ లైన్ నాకు పుట్టింది లోపల ఎక్కిందేమో తల తిరిగి పుట్టింది అవి ఇవి అంటారా. వాటి పంపిస్తే ఏం చేస్తామంటే బ్లడ్ శాంపుల్ తెలుస్తారు అన్నట్టు. ఏం కాదు ఇది నాన్ విషపూరితంది అంటే విషం కాదు, విషం పామైనా కానీ ఎక్కలే బ్లడ్ లో కలలే. అవునా, ఒక 1 అవర్ ఒక మార్నింగ్ రాకుంచుకొని ఒక రోజు డిశ్చార్జ్ చేసేస్తాం. ఓకే, ఎక్కడైనా సరే. ఓకే, విన్నారు కదా అన్న చెప్పినట్టే. సో ఏ స్నేక్ బయట అయినా సరే కానీ ఫస్ట్ వెళ్ళాల్సింది మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి. గవర్నమెంట్ హాస్పిటల్ ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్లో లేదనుకో, కొన్ని ఊర్లలో ఎట్లా అంటే విలేజెస్లలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది. మినిమం చుట్టుపక్కల 10 కిలోమీటర్లు 33 విలేజ్లు ఉన్నాయి. ఏ విలేజ్ అన్నా నందిపేట మండల గవర్నమెంట్ హాస్పిటల్ 7-10 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలనే ఉంది. ఒక చిన్న యానమే 15 కిలోమీటర్లు వస్తుంది.
అన్నారం డొంకేశ్వర్ 10 కిలోమీటర్లు వస్తుంది. అలా డేలో జరిగితే దగ్గరనే 3 కిలోమీటర్ల డిస్టెన్స్ హాస్పిటల్ ఉంది. నైట్లో మాత్రం ఒక 10 కిలోమీటర్ 12 కిలోమీటర్ డిస్టెన్స్లో నందిపేట హాస్పిటల్ 24/7 ఉంటుంది. ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మెడిసిన్ అంతా ఉంటుంది. ఏదైనా సరే కుక్క గడిచిన, కోటి గడిచిన, పాము గడిచిన, తేలు గడిచిన, ఏదైనా సరే ఎనిమల్ బైట్ ఖచ్చితంగా అవైలబుల్ ఉంటాయి. అవి మాత్రం స్టాకు ఎప్పుడు ఉంటుంది. ఓకే, ఎనీ టైం జరిగినా రావచ్చు. నా ఫాలోవర్స్ చెప్తున్నా, నా వ్యూవర్స్ చెప్తున్నా, చాలా మంది అడుగుతున్నారు బ్రదర్ నందిపేటలో యాంటీవైరం అవైలబుల్లో ఉందా అని అడుగుతున్నారు. సో ఈ వీడియో మాధ్యమంతో మీకు నేను తెలియజేస్తున్నాను. సో యాంటీవైరం అయితే 24/7 అవర్స్ ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది. సో మీకు మా నందిపేట మండల్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే కానీ మీకు ఏ స్నేక్ బయట అయినా సరే, కుక్క గడిచినా, పాము గడిచినా, సో తేలి గడిచినా, ఏది గడిచినా సరే కానీ మీరు వెంటనే ఇక్కడికి వచ్చేసారు అనుకోండి, మీకు సరైన ట్రీట్మెంట్ 100% వచ్చి 99% అది పూర్తి ట్రీట్మెంట్ ఇక్కడైతుంది. ఒకవేళ ఇక్కడ కాని వేళల 108లో మీకు రిఫేర్ చేస్తారు డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఓకే, ప్లీజ్ దయచేసి స్నేక్ బైట్ అయిన తర్వాత ఇక్కడికి రావాలా. ఆయుర్వేదిక్ మందులు, మంత్రాలు, తంత్రాలు, పసరు అటువంటి ప్లీజ్ దయచేసి చేపిస్తే మీ ప్రాణం పోతుంది, నాదేం పోదు. చెప్పే పని నాది. పదే 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 ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నైతే కొంతమందికి అసలు నా ఫాలోవర్స్కి, నా వ్యూవర్స్కి అసలు అర్థమైతే లేదు. అన్న మేము ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేయించినాము, తగ్గింది, మంత్రం వేసిండు, పాయిజన్ స్నేక్ అట, అది మేము చూసినాం ఆల్రెడీ, నాగుంపం కరిచింది, తగ్గిపోయింది అని చెప్తున్నారు. బ్రదర్ అట్లా కాదు, తగ్గిపోదు. ఏ మంత్రం వేసినా తగ్గిపోదు, ఏ నువ్వు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేసినా తగ్గిపోదు. ఏంటంటే ఈ స్నేక్స్లో కూడా ఫాల్స్ బైట్ అవుతుంది, వెనం బైట్ అవుతుంది, తీజ్ బైట్ ఉంటుంది. 3 బైట్లు ఉంటాయి దీంట్లో. వెనం బైట్ అంటే ఇందాక మీకు చూపించాను కదా వెనం బైట్ అని, అది వెనం బైట్ అంటే ఆ వెనం బైట్ ఇట్లా మొత్తం వెనం అనేది ఇట్లా ఇంజెక్ట్ చేస్తుంది. అట్లా చేసినప్పుడు కంపల్సరీ యాంటీవెనం అవసరం. తీజ్ బైట్ అంటే కరుస్తుంది, ఇటుసా పెట్టేస్తుంది, కానీ వెనం మాత్రం అట్లా ఇంజెక్ట్ చేయదు. సో ఆ టైంలో ఏం చేస్తారు, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేయిస్తారు, నయం అయిపోతాడు. అర్థమైంది. దాన్ని పట్టుకొని మీరు ఏం చేస్తారంటే పాము గడిచింది, నాగుపాము గడిచింది, మాకు నయం అయిపోయిందని చెప్తుంటారు. సో వెనం బయట కూడా ఉంటుంది, తీజ్ బయట ఉంటుంది. మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటాను. ఇక వీడియో కూడా బాగా పెద్దగా అయిపోతుంది. సో గైస్, ఇప్పుడు దీన్ని అయితే నేను డబ్బాలు అయితే బంద్ చేస్తారు. సో చూడండి ఎట్లా ఉంది, యాక్టివ్ ఉంది స్నేక్. ఇది ఇది వెనం బైట్. వెనం బైట్ చూపిస్తున్నా చెప్తున్నాడు. వెనం బైట్ ఎట్లా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది వెనం బైట్. ఇగో అయ్యో ఇది వెనం బైట్. వేసిన తర్వాత కరిచిన తర్వాత అది అటు ఇటు తిప్పుతో చూసినావా, తిప్పేటప్పుడు కూరల నుంచి విషం అనేది బయటికి బాడీలోకి తీసేస్తుంది, ఎక్కిచ్చేస్తుంది. తిప్పినప్పుడే బాడీలో దింపేస్తుంది. ఏంటి మొత్తం 15 నిమిషాలలో బాడీ మొత్తం ఇంజెక్ట్ అయిపోతుంది విషం. నాగుపాము మాత్రం, నాగుపాము 15-20 నిమిషాల లోపల పిఎస్సీలో ఉండాలి, అరగంట లోపల అనుకో, లేట్ చేయకుండా. ఇగో ఇప్పుడు చూడు, తీజ్ బయట చేస్తుంది. ఇది తీజ్ బయట, వెనం అనేది ఇంజెక్ట్ కాలేదు, చూడండి ఎక్కువ కాలేదు, తీజ్ బయట. సో ఇప్పుడు ఇట్లా కరిచింది అనుకో, ఈ ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేయించుకుంటే న్యాయం అయిపోతా. వెనం బయట అయింది కాంది ఆయుర్వేదం చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, తెలియదు కదా. సో అందుకనే చెప్తున్నా, ఫస్ట్ మన ప్రాణం ఇంపార్టెంట్. ఓకే, మీరు జాగ్రత్త ఉండండి, జాగ్రత్త ఉంటారని కూడా అనుకుంటున్నాను. సో దీన్ని అన్న మూతది డబ్బల చేద్దాం, చలో జల్దీ జల్దీ కానీ డబ్బల చేద్దాం, లేట్ అయితే కదా. చిన్న లోపలికి వెళ్ళి బెట, కూల్ బెట, కూల్ అయిపోయింది. చిన్న చూడు బెట, లోపలికి మళ్ళీ ఇంకొక నైట్లో ఏమైనా అవైలబుల్ లేకుంటే మీ విలేజ్లో వెహికల్ అయినా 108కి ఫోన్ చేయండి. ఎమర్జెన్సీ 10 మినిట్స్లో మీ దగ్గర వెహికల్ ఉంటుంది. ఓకేనా, ఎవరికన్నా ఏదైనా పాము కుట్టింది నైట్లో ఏం అవైలబుల్ లేవు హాస్పిటల్ పోవడానికి 108కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీకు 10 మినిట్స్లో మీ దగ్గర వెహికల్ ఉంటుంది. చూసారు కదా, నేను కొన్ని వీడియోలో కూడా చెప్పిన, మన స్నేక్ బైట్ అయిన తర్వాత మీ దగ్గర వెహికల్ అవైలబుల్ లేకపోతే, ఆటో అవైలబుల్ లేదు, బైక్ లేదు, నైట్ టైంలో కార్ లేదు, సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఫోన్ చేయాలా. ఎవరికి 108 వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇమీడియట్లీ తీసుకొచ్చి హాస్పిటల్ పడేస్తారు. పానం అనేది సేఫ్ అయిపోతుంది. 10 మినిట్స్లో మీ దగ్గర ఉంటాం. 10 మినిట్స్ యూజ్ చేసుకోండి అందరూ. ఓకేనా, ఓకే రైట్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ బ్రదర్, శుభ్రం. రైట్, జై హింద్, జై భారత్.